అంటాడమ్మో నాయకుడు, ఆధారం వేషంటాడమ్మో నాయకుడు, ఆగుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు, ఆపంటన చెయ్యంటాడమ్మో నాయకుడు, భీముల్లా రంగంగా పెట్టి నాయకుడు భీముల్లా దోచేస్తాడమ్మో నాయకుడు, అధికారం తన పదవి కొరకు నాయకుడు పథకలహం అంటేస్తాడమ్మో నాయకుడు, పథకలహం అంటేస్తాడమ్మో నాయకుడు. తెలుసు దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు దాని మన ప్రేయర్ కదండి, తను నన్ను బ్యాప్టైజ్ చేశాడు. ఇక టెంపుల్స్కి ఎలా వెళ్ళగలిగానో చాలామందికి తెలియదు. ఏంటంటే నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లెహేమ్ వెళ్ళాను. జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను. ఆయన పుట్టిన చూపించారు నాకు, ఇక్కడ పుట్టారని చెప్పి ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరూసలేంలో. ఇది చాలా గొప్ప మతం. ఇది అది విపరీతమైన, అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతామంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతంలో. దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే, భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని. సో అందుకని మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని. ఎందుకంటే నా ఇంట్లో కూడా నా బిడ్డలు మతంలో మీకు తెలుసు వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు. దీన్ని అంటే ఈరోజు జరిగిందని కాదు, నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను. Sanatana Dharma Rakshana Board is order of the day. All the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. పవన్ కళ్యాణ్ ఆయన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు. ఈ అక్రమాలు వెలుగు తీసి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తోడ్పడాల్సినటువంటి ఆయన ఈరోజు ఇతర మతస్థుల పేరు చెప్పి, అన్ని మతాల పేర్లు, దేవుళ్ళ పేర్లు చెప్పి, ఈ దేవుళ్ళు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు, ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఆయన మాట్లాడుతున్న తీరు తోడ్పడుతుంది. ఇది ఈ రకమైనటువంటి వైఖరి. దీన్ని ఒక అవినీతి అక్రమాలు నిరోధించే చర్యగా కాకుండా, భక్తులకు విశ్వాసం కల్పించే విధంగా కాకుండా, రాష్ట్రంలో వివిధ మతాల మధ్య ఉద్రిక్తతలు లేకపోతే వాళ్ళ మధ్య అపోహలు సృష్టించే విధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడితే అది ఆ పార్టీలకు కూడా ఏమీ మేలు చేయదు. తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వైఎస్ఆర్సీపీ అయినా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ప్రజలకు తోడ్పడేదిగా ఉండాలి. కానీ ఈ రోజు ఈ మత ఉద్రిక్తతలు పెంచడం అనేది బీజేపీ లాంటి సంఘ పరివారం లాంటి వాళ్ళ, ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం వాళ్ళ మతోన్మాదులు విస్తరించడానికి తోడ్పడేది తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రంలో లౌకిక వ్యవస్థని, లౌకిక విధానాలని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ బీజేపీ దాన్ని కలుషితం చేసి, సంఘ పరివార శక్తులు దాని మొత్తాన్ని కూడా మత కోణంలో మతాల మధ్య వైరుధ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే పవన్ కళ్యాణ్ అయినా, తెలుగుదేశం అయినా తీసుకున్న వైఖరి వాళ్ళకి తోడ్పడేదిగా ఉంది. అధికారం తన పదవి కొరకు నాయకుడు పథకలహం అంటేస్తాడమ్మో నాయకుడు.